ఉండవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రత్యేక విచారణాధికారిని నియమించింది. మరొక 5గురితో టెక్నికల్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అసలే కాలేజీలో ఏం జరుగుతోంది, అమ్మాయిల వాష్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టింది ఎవరో తేల్చాలంటూ కూడా పోలీసులు తేల్చబోతున్నారు. ఇక వీలైనంత త్వరగా కేసు చేరిస్తామని ప్రకటించారు పోలీసులు. ఈ ఘటనపై కలెక్టర్ ఎస్పీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మాట్లాడారు. తప్పు జరిగిందని తేలితే అత్యంత కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్లో ఇప్పటికే తనిఖీలు కూడా జరుగుతున్నాయి. అసలు హిడెన్ కెమెరాలు పెట్టింది ఎవరు, హిడెన్ కెమెరాలో ఉన్నట్లు ఎవరు గుర్తించారు, వారం రోజుల వరకు ఈ విషయాన్ని ఎందుకు దాచారు, ఇప్పటివరకు ఎన్ని వీడియోలు లీక్ అయ్యాయి, నిందితుడు ఆ వీడియోల్ని ఎవరెవరికి అమ్ముకున్నాడు, ఇలా అన్ని ప్రశ్నలకి సమాధానం రాబట్టాల్సిన అవసరం ఉంది. పోలీసులు దిశగా ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ ప్రశ్నలకి సమాధానం రాబట్టాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలీసులను ఆదేశించారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో రాజకీయాల ప్రమేయం ఎంత ఉందనే విషయాన్ని కూడా తేల్చబోతున్నారు. నిందితుడికి సహకరించింది ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి పేరు ఎందుకు బయటపెట్టడం లేదు, విషయం ముందే తెలిసిన ప్రిన్సిపాల్ ఎందుకు స్పందించలేరు, ఈ అన్ని అంశాలకు కూడా ప్రశ్నలకి సమాధానం రావాల్సి ఉంది. సో ఇప్పటికీ అక్కడికి మంత్రి కొల్లు రవీంద్రతో పాటుగా ఎస్పీ కలెక్టర్ కూడా వెళ్లారు. ఆ విద్యార్థులకి భరోసా ఇచ్చారు. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో ఒక పోలీస్ అధికారి చాలా కీలకంగా ఉంటారు. ఆ తర్వాత మరొక 5 టెక్నికల్ టీం కూడా ఉంటుంది. సో విచారణాధికారి పార్టీతో పాటుగా టెక్నికల్ టీం ఈ అన్ని ప్రశ్నలకు కూడా సమాధానం రాబట్టబోతోంది. ఎంతవరకు ధర్మం మీరు ఆలోచించారు. మాది బాధ్యత. తెప్పించి చెక్ చేపిస్తారు. వీళ్ళ అడ్రస్ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసే ఉంటారు కదా, అమ్మాయిలు ఎందుకు దాసేస్తారు లోపల? వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదా సార్? ఇంత జరిగినా సరే జరిగినా కూడా వాళ్ళు రావాలి కదా. ఏదన్నా కూడా మీరు రిటర్న్ గా ఇచ్చిన వల్ల ఏదైనా ప్రూఫ్ అవన్నీ కూడా గోప్యంగా నట్టుబెట్టారు. ఇక పోలీసులకు సంబంధించి ప్రత్యేక విచారణాధికారిని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మరొక 5 టెక్నికల్ టీంని కూడా ఏర్పాటు చేసింది. వారం రోజులుగా విషయం తెర మీదకి వచ్చిన ప్రిన్సిపాల్ కానీ యాజమాన్యం కానీ ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు ఈ యొక్క విషయాన్ని గోప్యంగా ఉంచుతోంది, రాజకీయాల ప్రమేయం ఎంత, ఈ విద్యార్థుల యొక్క ఆరోపణలో వాస్తవం ఎంత, ఎక్కడ సీసీ కెమెరాలు బంధించారు, ఆ సీసీ కెమెరాలు పెట్టినటువంటి ఆ అమ్మాయి ఎవరు, ఈ అన్ని విషయాలకు కూడా విచారణాధికారి సమాధానాలు రాబట్టబోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలెక్టర్తో పాటుగా ఎస్పీతో కూడా ఇప్పటికే మాట్లాడారు. వీరందరి నుంచి కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్వీకరిస్తున్నారు. అయితే ఆర్టీవీతో మంత్రి కొల్లు రవీంద్ర మరొక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. వారి యొక్క అభిప్రాయాన్ని, ఏం జరగబోతోంది, ప్రభుత్వం ఎటువంటి చర్య కూడా తీసుకోబోతుందో వారి నుంచి మనం వినే ప్రయత్నం చేద్దాం. సంబంధించి రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం విద్యార్థులతో మాట్లాడేందుకు మంత్రి కొల్లు రవీంద్ర వచ్చారు. విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మంత్రి కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, స్టూడెంట్స్ ఏం డిమాండ్ చేశారు, ఏం చెప్పారు? ఇన్వెస్టిగేషన్ జాగ్రత్తగా జరగాలని కోరుతా ఉన్నారు. దాంతోపాటు నైట్ నిన్న ఈ రోజు కూడా చాలా మంది పిల్లలు దీంట్లో వచ్చారు కాబట్టి ఆ కాలేజ్ నుంచి ఉన్న రేపు పొద్దున వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయని భయపడుతున్నారు. పొలిటికల్ లీడర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందంటున్నారు. కాలేజ్ యాజమాన్యం బెదిరించారని ఒక ప్రచారం జరుగుతుంది. దాని మీద అంతా ఇన్వెస్టిగేషన్ లో రావాలి కదా, ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి. ఇప్పుడు ఎవరున్నారు ఏంటనేది మొత్తం వస్తుంది. పొలిటికల్ ఉంటే పొలిటికల్, ఎవరున్నా పొలిటికలే కాదు, ఎవరున్నా దీంట్లో వదిలే సమస్య. అంటే దాదాపు 300 మంది విద్యార్థులను చెప్తున్నారు, ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారని చెప్తున్నారు. అంటే యాజమాన్యం చెప్పినా సరే వారం రోజుల నుంచి పట్టించుకోవట్లేదని కూడా విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. చెప్తున్నారు, విద్యార్థులు చెప్తున్నారు. యాజమాన్యం అయితే వాళ్ళని పిలిచి మేము కౌన్సిలింగ్ చేస్తామని యాజమాన్యం చెప్తా ఉన్నారు. అయితే కౌన్సిలింగ్ చేసినప్పుడు ఇది ఎందుకు ఇలా వచ్చిందనేది మేము దాని మీద సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ లో మొత్తం వస్తాయి. ఇందులో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏమో ఫొటోస్ ఉన్నాయి అంటున్నారు, కొంతమంది ఏమో చూసామంటున్నారు, కొంతమంది చూడలేదు ప్రచారం అంటున్నారు. ఏంటనేది తెలియాలి కదా, అందుకని ఇన్వెస్టిగేషన్ చేపిస్తాం. కాలేజ్ యాజమాన్యం ఏం చెప్తుంది? మీరు కాలేజ్ యాజమాన్యంతో మాట్లాడుతుంది దాకా వాళ్ళు ఏం చెప్తున్నారు? యాజమాన్యం కూడా దీని మీద వచ్చింది, మా దృష్టికి కూడా వచ్చింది. మేము దాని మీద వెంటనే
కొంత టీమ్ నేసి వాళ్ళని దాన్ని చేయమని వాళ్ళతో మాట్లాడమని చెప్పడం జరిగింది. మాట్లాడామని చెప్తాను. విద్యార్థులు చాలా మంది భయాందోళనకు గురవుతున్నారు. అందరూ కూడా గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి ఏం భరోసా ఇస్తారు గవర్నమెంట్ నుంచి? 100% దాంట్లో ఈ గవర్నమెంట్ ఆడబిడ్డలకి పూర్తి రక్షణ ఇస్తుంది. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంకోళ్ళు ఎవరైనా ఇలాంటి కార్యక్రమం చేయాలని కూడా భయపడే విధంగా ఉంటుంది తప్ప అలాంటిది ఏదైనా జరిగి ఉంటే మటుకు ఇమ్మీడియట్గా యాక్షన్స్ ఉంటాయి. నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు. ఒక నారా లోకేష్ మంత్రి గారితో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారు, ఆయన ఏం చెప్పారు? అందరూ సీఎం గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ పంపించడం జరిగింది. ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళని మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయమని చెప్పడం జరిగింది. మీరు చెప్పండి, ఏం చెప్తారు ఈ ఘటన మొత్తం మీద? ఏమని చెప్తారు? చూశారు కదండి, ఆడపిల్లల పట్ల ఆడపిల్లల రక్షణ పట్ల ఏ ప్రభుత్వమైనా వాళ్ళ భద్రతే ముఖ్యం. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుందనేది జగమెరిగిన సత్యం. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత డీటెయిల్స్ అన్ని మీడియాకు వస్తాయి. వాళ్ళు అడిగిన ఆ పాపలు అడిగిన 5 డిమాండ్లని ప్రభుత్వం యాక్సెప్ట్ చేస్తుంది. ఏ డిమాండ్లు అడిగారు వాళ్ళు? ప్రధానంగా ఏ డిమాండ్? మీరు విన్నారు కదండి, అంతా చూపించారు కదా. ఆ 5 డిమాండ్లు ఏముంటుంది? ఫస్ట్ ఫేక్ న్యూస్ అని చెప్పారు. అది సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. కాదు అది ఫేక్ న్యూసో కాదు ఇన్వెస్టిగేషన్ చేసినాకే తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్, ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. ఇన్వెస్టిగేషన్ అయిపోయినాక ప్రాపర్గా బయటికి తెలుస్తుంది. అది ప్రెస్కి చెప్తారు, మీకు చెప్పకుండా ఉన్నాం కదండి. స్టూడెంట్స్ అందరూ అంటే కాలేజ్ యాజమాన్యం మళ్ళీ ఇది ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత యాజమాన్యం మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదన్నారు. మంత్రి గారు దానికి హామీ ఇచ్చారు, క్లియర్గా హామీ ఇచ్చారు. అగైన్ ఈ ఇన్వెస్టిగేషన్ 72 hours లోపు కంప్లీట్ అవ్వాలన్నారు. మంగళవారం లోపు చేస్తామని ఎస్పీ గారు కూడా ఒప్పుకున్నారు. అప్పటి వరకు కాలేజీకి వెళ్ళి వెళ్ళమన్నారు. అటెండెన్స్ ఏమంటే వేస్తానికి కూడా ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. ఇది మొత్తంగా గుడ్లవల్లి కాలేజ్ దగ్గర పరిస్థితి. ఉదయం నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా వందలాది మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలి, కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వహించి తమ జీవితాలను రోడ్డు మీద పడేసినట్లు చేసింది కాబట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి విద్యార్థులందరూ కూడా ఉదయం నుంచి కూడా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. మంత్రి కొల్లు రవీంద్ర, అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా, జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎస్పీ కూడా వచ్చి వాళ్ళతో చాలాసేపు మాట్లాడిన పరిస్థితి కనిపించింది. వాళ్ళందరూ కూడా ప్రధానంగా ఒక 5 డిమాండ్లను మంత్రి దృష్టిలో పెట్టారు. వాళ్ళు ఖచ్చితంగా మంత్రి కూడా విద్యార్థులతో మాట్లాడుతూ ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఖచ్చితంగా 2 రోజుల్లోనే దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షించి తీరుతామని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ కాలేజీ యాజమాన్యం తప్పుంటే కాలేజీ యాజమాన్యం కూడా శిక్షిస్తామని చెప్పి పరిస్థితి కనిపించింది. విద్యార్థులు అయితే ప్రస్తుతం నిరసనను విరమించారు. అయితే 2 రోజుల్లో ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి. గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా విద్యార్థులకి న్యాయం చేస్తామని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ జరిగినటువంటి ఘటనపై చాలా సీరియస్ గా ఉంది. ప్రత్యేక విచారణాధికారిని నియమించింది. ఇప్పటికే కొంతమంది మంత్రులు కూడా వచ్చి ఆ విద్యార్థులకు భరోసానిచ్చారు. మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇది ఫేక్ ప్రచారం అంటూ సోషల్ మీడియా జరిగిన ప్రచారానికి వాస్తవాలను పూర్తిగా విచారణలో చేపడతామంటూ చెప్తున్నారు. ముఖ్యంగా ఆ యాజమాన్యం ఎవరైతే విద్యార్థులు ధర్నా చేపడుతున్నారో అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉండే రకంగా ఆ యాజమాన్యాన్ని కూడా వారించాల్సిందిగా విద్యార్థులు డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా ఆ వీడియోలన్నింటి కూడా ఎక్కడున్నా వారంటి కూడా కిల్ చేయాల్సిందిగా, డిస్ట్రాయ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ నిందితుల్ని ఎవరైతే విజయ్ కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇద్దరిని కూడా చాలా కఠినంగా శిక్ష వేయాల్సింది కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ డిమాండ్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది, విచారణాధికారిని ఆదేశించింది. ఇప్పటికే ఎస్పీ, కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి ఆ విద్యార్థులకు భరోసానిచ్చారు. దీంతో ఆ విద్యార్థులందరూ కూడా అక్కడ ధర్నాను విరమించారు. సో ఒకసారి ఆ పోలీస్ అధికారి ఎస్పీ మాట్లాడారు. ఆ టీవీతో ఏం మాట్లాడారు చూద్దాం. ఉంటాయంటే మరి ఎవరు కూడా అటువంటి సాహసం చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయని నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ఇన్వెస్టిగేషన్ అనేటువంటిది నాన్ లీనియర్ జంక్షన్ డిటెక్టర్ NLGD అనేటువంటి ఒక ఆపరేటర్స్ తో కూడా మేము దీన్ని చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎటువంటి పరిస్థితుల్లో దృష్ట్యా మాకు కొంచెం వెసులుబాటు కల్పించినట్లయితే మేము అన్ని కూడా మాకు సహకరించినట్లయితే మేము చేయడం జరుగుతుంది. అట్లాగే నిన్న నైట్ అలాగే ఈరోజు మార్నింగ్ కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ టోటల్ ప్రెమైసెస్ లో కూడా ఎక్కడైనా సరే ఏమైనా కెమెరాస్ ఉన్నాయని ఎంటైర్ క్యాంపస్ మేము తరువుగా చెక్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన నిన్న ఏదో చెప్తా ఉన్నారు, అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసామని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. మేము అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము.
అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్ గా టేకప్ చేసి నన్ను కలెక్టర్ గారిని అలాగే మినిస్టర్ గారు కూడా అలాగే ఎమ్మెల్యే గారు అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే ఈ వయసులో ఉన్న వాళ్ళే కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని 100% న్యాయం జరుగుతుందని ఇక్కడ ఏ మాత్రం తాత్పరికం కానీ ఏమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్గా చేసేదానికి అవకాశం. సో థ్యాంక్ యూ అనండి. చాలా ఓపికతో ఉన్నారు. చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అనేది ఎంతవరకు ధర్మం మీరు ఆలోచించారు. మాది బాధ్యత. ఎన్ఎల్జేడి అనేది తెప్పించి చెక్ చేపిస్తారు. ఏనండమ్మా వీళ్ళ అడ్రస్ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేసే ఉంటారు కదా, అమ్మాయిలు ఎందుకు దాసేస్తారు లోపల? వాళ్ళ పేరెంట్స్ కి ఇన్ఫార్మ్ చేయలేదా సార్? ఇంత జరిగినా సరే కూడా వాళ్ళు రావాలి కదా. ఏదన్నా కూడా మీరు రిటర్న్ గా ఇచ్చిన వల్ల ఏదైనా ప్రూఫ్ అవన్నీ కూడా గోప్యంగా నట్టు పెట్టడం జరుగుతుంది. మొత్తం ఇస్తాం సార్, ఒక్కళ్ళు కాదు మొత్తం వస్తాం. నిన్న నైట్ బెదిరించారు కదా సార్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయికి నిన్న